Hi everyone, I am Pratibha Pulijala. I am a corporate trainer. ఈరోజు నేను 90 డేస్లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలుగుతాం అనే దానిపైన ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది ఇంగ్లీష్ బిగినింగ్ నుంచి నేర్చుకోవాలి, అసలు ఏమీ లేదు, కానీ ఎప్పుడో ఒకప్పుడు లైఫ్లో వాళ్ళు ఫీల్ అవుతారు ఇంగ్లీష్ వచ్చుంటే బాగుండేది, కానీ ఆ ఏజ్లో ఇప్పుడు ఎలా నేర్చుకుంటాం అనే దాంట్లో బిట్స్ అండ్ పీసెస్, అంటే కొంచెం కొంచెం ఎక్కడి నుంచి నేర్చుకొని దాన్ని మాట్లాడడానికి ట్రై చేస్తారు. అలాంటప్పుడు చాలాసార్లు వాళ్ళతో మిస్టేక్స్ అవుతుంటాయి. అప్పుడు వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఇది మేము కరెక్ట్గా మాట్లాడడం లేదనేది. దానివలన దే డెవలప్ ఫియర్ కాంప్లెక్స్ అండ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మరి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని మ్యాండేటరీ, అంటే వెన్ యూ స్టార్ట్ ఫీలింగ్ దట్ నౌ ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇది నేర్చుకుంటే నేను నా కెరియర్లో ఇంకా కొంచెం గ్రోత్ వస్తుందని, లేకుంటే ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుందని, అలాంటి రియలైజేషన్ మనకు అయినప్పుడు అని నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎలా? So today I am going to share a structure. If you follow this in a very systematic and a consistent manner for the next 90 days, I will assure you, you will definitely be able to speak English in a very confident and fluently. అంటే మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు మీరు దాన్ని డైలీ కన్సిస్టెంట్లీ ఇంకా దాన్ని ఫాలో చేయాలి. ఆ స్ట్రక్చర్ని దాన్ని డైలీ మీరు దానిపైన ఎఫర్ట్ పెట్టాలి. ఒకరోజు చేసి ఒకరోజు హాఫ్ డే చేసి ఒకరోజు చేయకుండా ఉంటే ఏదైనా కూడా ఆ ఫ్లూయెన్సీ అనేది బ్రేక్ అవుతుంది. సో ప్లీజ్ ఫాలో ఇట్ ఇన్ అ వెరీ స్ట్రక్చర్డ్ మేనర్ సో దాట్ యూ కెన్ బికమ్ వెరీ ఫ్లూయెంట్ అండ్ కాన్ఫిడెంట్ ఇన్ ఇంగ్లీష్. So let us learn the first point. First, you should learn to enjoy to learn లాంగ్వేజ్. ఇంగ్లీష్ని మీరు ఇంగ్లీష్ అనేది ఏదైతే మామూలుగా మనం దాన్ని సపరేట్గా ఇంపార్టెన్స్ ఇస్తామో అలా ఇవ్వకుండా జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా స్టేట్కి వెళ్ళినప్పుడు ఏదైనా వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. అప్పుడు అది మనం ఒక లాంగ్వేజ్ని ఎలా నేర్చుకుంటాం, అది ఇంట్రెస్ట్గా ఎలా నేర్చుకుంటాం అంటే సింపుల్గా చెప్పాలంటే లర్న్ లైక్ అ చైల్డ్. అంటే ఒక చిన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ మదర్ టంగ్ నేర్చుకోవాలని అనుకున్నప్పుడు వాళ్ళు ఎలా నేర్చుకుంటారు, ఏం చేస్తారు? ద ఫస్ట్ స్టెప్ ఈజ్ లిస్నింగ్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు మాట్లాడినా, సిస్టర్స్ ఉంటే, మదర్ ఉంటే, గ్రాండ్ మదర్ ఉంటే, ఫాదర్ ఉంటే వాళ్ళని వింటారు, అందరినీ అబ్జర్వ్ చేస్తారు. మీరు అలాగే యూ షుడ్ లిసన్ టు సింపుల్, మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే. మీకు సింపుల్ ఈ మధ్య చాలా మీకు టాపిక్స్ ఉంటాయి, మీరు వాటిని వినొచ్చు. మీకు ఏ టాపిక్లో మీకు కంఫర్టబుల్ అనిపిస్తే, ఇట్ కెన్ బి స్టోరీ, ఇట్ కెన్ బి మూవీ, ఇట్ కెన్ బి ఎనీథింగ్ రిలేటెడ్ టు హెల్త్, ఏదైనా మీకు సింపుల్ టాపిక్ మీకు నచ్చిన సబ్జెక్ట్ మీద మీరు వినడం మొదలుపెట్టండి. మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వినండి, పిల్లలు మాట్లాడుతుంటే వినండి. బీ అ గుడ్ లిసనర్. వినిన తర్వాత learn. The second point is learn how to fail. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఈ సిగ్గుపడడం వదిలేస్తే కానీ మీకు ఒక న్యూ టాపిక్, న్యూ లాంగ్వేజ్ నేర్చుకోవడం కష్టం అవుతుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, తెలుగు కానీ వేరే ఏదైనా బెంగాలీ కానీ మరాఠీ కానీ నేర్చుకోవాలని అనుకున్నప్పుడు నేనేం చేస్తాను, తెలియదుగా ఏదో మాట్లాడతాను. పిల్లలు ఏం చేస్తారు, అలాగే మాట్లాడతారు. అప్పుడు మనం కొంచెం నవ్వుతాం, కొంచెం వాళ్ళని కరెక్షన్ చేస్తాం. అలాగే మీరు కూడా ఎప్పుడైనా కూడా చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకున్నప్పుడు, సెంటెన్సెస్ నేర్చుకొని సెకండ్ స్టెప్ ఈజ్ లర్న్ హౌ టు ఫెయిల్. ఓకే, మీరు తప్పైతే వేరే వాళ్ళు కరెక్షన్ చేసేలాగా మిమ్మల్ని కరెక్షన్ చేస్తుంటారు, సో దాట్ మీరు దాంట్లో నుంచి బయటకు వస్తారు. అలా అని మీరు మాట్లాడకుండా ఉంటే, ఇఫ్ యూ నెవర్ మేక్ అన్ అటెంప్ట్, ఇఫ్ యూ డోంట్ పుట్ అన్ ఎఫర్ట్ టు టాక్, కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మీకు, కీప్ ద గ్లాస్ అబవ్ ద టేబుల్. అబవ్ అనే వర్డ్ మనకు రాలేదు, సో సింపుల్గా కీప్ ద టేబుల్ మీద అని మీరు అలా దాన్ని సెంటెన్స్ని మీకు మధ్యలో, మీకు హిందీ అయితే హిందీ, తెలుగు అయితే తెలుగు, మీ మదర్ టంగ్ ఏది ఉంటే అలా మీరు వర్డ్ యూజ్ చేయొచ్చు. దెన్ అదర్స్ విల్ కరెక్ట్ యూ. మీరు దాన్ని చెక్ చేసుకోవచ్చు. అబవ్ అంటే ఏంటి, పైన అంటే ఏమని అనాలి అనే పాయింట్ మీకు వస్తుంది. లైక్ దట్ యూ షుడ్ స్టార్ట్ బిల్డింగ్ స్మాల్ సెంటెన్సెస్. థర్డ్,
పిల్లలు ఏం చేస్తారు, వెన్ దే గో టు స్కూల్ వాళ్ళు బేసిక్గా ఆల్ఫబెట్స్ నుంచి నేర్చుకుంటారు. సో గో టు దట్ లెవెల్, లెర్న్ ఆల్ఫబెట్స్, లెర్న్ వర్డ్స్, లెర్న్ టు మేక్ సింపుల్ సెంటెన్సెస్. ఇమ్మీడియట్గా మనం పెద్ద సెంటెన్సెస్కి వెళ్తే ఆ బేసిక్స్లో కన్ఫ్యూజ్ అవుతాం. లెర్న్ సింపుల్ సెంటెన్సెస్. డైలీ ఒక్క క్లాస్ని కవర్ చేయడానికి చూడండి, బికాజ్ వీఆర్ గ్రోన్ అప్. వీ కెన్ గో వన్ లెవెల్ ఆఫ్ లోవర్ కేజీ, దెన్ అప్పర్ కేజీ, దెన్ ఫస్ట్ స్టాండర్డ్. అలా లెర్న్ ఫ్రమ్ ద బేసిక్. దిస్ విల్ మేక్ అ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్. మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అబవ్ ఎక్కడ వాడాలి, అండర్ ఎక్కడ వాడాలి, ప్రపోజిషన్స్ ఎలా వాడాలి, వర్బ్ అంటే పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఓకే, క్రియ, ఇలాంటి ఎలా ఎప్పుడు వాడాలి అనేది మీకు సిస్టమాటిక్గా తెలుస్తుంది. బికాజ్ మనం వీఆర్ గ్రోనప్స్, మనం ఫాస్ట్గా క్యాచ్ చేయగలుగుతాం. ఆల్రెడీ మనకు వింటూ ఉంటాం కాబట్టి మనకి నాలెడ్జ్ ఉంటుంది. సో వీ విల్ మేక్ సింపుల్ సెంటెన్సెస్. నెక్స్ట్ కమ్స్, వన్స్ వెన్ యూ నో ద బేసిక్స్, స్టార్ట్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్. అంటే మనం ఏం చేస్తామంటే మన మైండ్లో ఇంగ్లీష్లో మాట్లాడాలని అనుకున్నప్పుడు దాన్ని ట్రాన్స్లేషన్ చేయాలని అనుకుంటాం. అలా ట్రాన్స్లేషన్ కాకుండా మీరు ఏదైనా ఇంగ్లీష్లో ఆలోచన కూడా ఆ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఇమాజిన్ చేయండి. మీరు ఏదైతే మాట్లాడాలో ఆ కాన్వర్సేషన్ని ఇంగ్లీష్లో దాన్ని మీరు స్టార్ట్ థింకింగ్. అలా థింక్ చేసినప్పుడు న్యాచురలీ ద వర్డ్స్ విల్ కమ్ వెరీ ఫ్లూయెంట్లీ వెన్ యూ స్పీక్. So this is a very important technique. When you start thinking, it will make it very easy for you to speak. Now, most importantly is, ఇది అయిన తర్వాత start reading loudly. అంటే మీరు ఎప్పుడైతే సెంటెన్సెస్, చిన్న సెంటెన్స్ అయినా సరే, టుడే ఐ యామ్ గోయింగ్ ఫర్ మూవీ ఇన్ ద ఈవినింగ్ అని రాసుకున్నప్పుడు దాన్ని మీరు లౌడ్గా మిర్రర్ ముందు నిలబడి దాన్ని స్లోలీ అండ్ ఇన్ అ వెరీ లౌడ్ మేనర్ రీడ్ చేయడం మొదలుపెట్టండి. ఎందుకు స్లోలీ అంటే ఆ ప్రొనౌన్సియేషన్ అనేది మీకు నోట్లో ట్విస్ట్ అవ్వడమే కానీ ప్రొనౌన్సియేషన్ అనేది బాగా క్లియర్గా రావడం మొదలు పెడుతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ద బిగినింగ్ యూ హ్యావ్ టు స్పీక్ వెరీ స్లోలీ. అట్లానే చాలా డ్రాగ్గా ఉండకుండా స్లో అండ్ లౌడ్లీ. That is very important. This is the first step you should speak. Afterwards, you can go speaking little fast. But initially, till you're confident, ఎందుకంటే all of a sudden మీరు వేరే వాళ్ళ ముందు మాట్లాడాలని అనుకున్నప్పుడు అప్పుడు మీరు ప్రొనౌన్సియేషన్ కొంచెం కూడా అటు ఇటు అవుతే మీరు ఇమ్మీడియట్గా ఫీల్ అవుతారు. యూ విల్ స్టార్ట్ ఫీలింగ్, మీకే రియలైజ్ అవుతుంది నేనేదో తప్పు మాట్లాడాను. అలా అవ్వకుండా ఎన్ని రోజులు పట్టినా సరే డైలీ ప్రాక్టీస్, అది కూడా ఎట్ ఎ స్ట్రెచ్. అంటే ఒక 2 నిమిషాలు మాట్లాడి 5 నిమిషాలు మాట్లాడి బ్రేక్ ఇవ్వకూడదు. టేక్ అ టాపిక్ అండ్ రీడ్. ఒక్క సెంటెన్స్ని అవసరం వస్తే 10 సార్లు అయినా పర్వాలేదు, 20 టైమ్స్ అయినా పర్వాలేదు. రీడ్ ఇట్ టిల్ యు నో at any point you can very clearly say that statement. That should be the method. Okay? And now the 5th point, what I want to say is start writing. Choose your topic. Choose your topic. It can be anything of your choice. It can be gardening, it can be kitchen, it can be any pet, your mother, like chinapillal ela composition rastaru. Write lengthy topics so that మీరు ఆ టాపిక్ని రాయడం మొదలు పెడితే మీకు సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఎలా సీక్వెన్స్లో మాట్లాడాలి, ఎలా సిస్టమేటిక్గా మనం ఏం చెప్పాలి. ఫాదర్ అన్నప్పుడు పేరు చెప్తాము, దాని తర్వాత డెసిగ్నేషన్ చెప్తాము, ఏజ్ చెప్తాము, బ్యాక్గ్రౌండ్ చెప్తాము, చైల్డ్హుడ్ చెప్తాము, దాని తర్వాత కెరియర్ చెప్తాము, హౌ ఈజ్ ఈ అవర్ రోల్ మోడల్ అనే విషయంలో. అలా యూ విల్ స్టార్ట్ మేకింగ్ అ స్ట్రక్చర్. సో స్టార్ట్ రైటింగ్ కాంపోజిషన్స్. ఆ కాంపోజిషన్స్ మీరు ఎప్పుడైతే రాయగలుగుతారో దాన్ని మీరు ఇంకా ఫ్లూయెంట్లీ చదవడం మొదలుపెట్టండి. ఫ్రీక్వెంట్గా చదవండి అండ్ కంటిన్యూషన్గా చదవండి. ఇట్ కెన్ బి డైలీ, ఇట్ కెన్ బి ఇన్ అ డే టూ. సో స్టార్ట్ పుట్టింగ్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ what you have to learn is body language along with your speaking.
Okay, when you communicate, when you learn to speak a new language, you should maintain a good and a very confident body language. You should not have a low esteem body language. ఎందుకంటే మీరు ఏదో కొత్తగా మాట్లాడుతున్నట్టు, మీరు ఏదో డిఫరెంట్ది ఏదో అందరూ మాట్లాడతారు ఇంగ్లీష్. ఎవ్రీబడి ఈజ్ స్పీకింగ్, ఎవ్రీబడి ఈజ్ లెర్నింగ్. కొంచెం ఎర్రర్స్ అవుతాయి, బట్ యూ కెన్ స్పీక్ అండ్ యూ కెన్ డెలివర్. కాబట్టి దాన్ని మీరు రికవర్ అంటే దాన్ని ఎలా నేర్చుకుంటారంటే, యు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్, స్టిక్ ద టాపిక్ టు ద గ్లాస్, keep seeing, keep reading, keep seeing your expression, keep monitoring your body language. అన్నీ సింక్ అయ్యే వరకు మీకు కంఫర్టబుల్, యూ షుడ్ ఫీల్ కంఫర్టబుల్, సో దట్ మీరు వేరే వాళ్ళ ముందు మాట్లాడేటప్పుడు యు ఆర్ నాట్ కాన్షియస్. సో monitor your own body language, monitor your fluency, monitor your topic. సో మీరు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు సబ్కాన్షియస్ మైండ్లో మీరు అలాగే డెలివర్ చేయగలుగుతారు. సో దీస్ ఆర్ అ వెరీ సింపుల్ స్టెప్స్ బట్ వెరీ ఎఫెక్టివ్ స్టెప్స్. I have been teaching this and many have been following this and they can learn it. I am very sure about it. So wishing you all the best and learn it. And there is an app which we are going to share in the link. ఆ యాప్ ఏంటంటే, వేరు మనలాగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ అందులో జాయిన్ అవుతారు. సో దట్ మీకు కమ్యూనికేట్ చేయాలి ఎవరితోనైనా ఇంగ్లీష్లో, వాళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళే అందులో రిజిస్టర్ అవుతారు. కాబట్టి అందులో మీరు మీ కమ్యూనికేషన్, మీరు కంటిన్యూస్గా ఎవరితోనైనా కాన్వర్జేషన్ చేయాలని అంటే యూ కెన్ జాయిన్ దెమ్ అండ్ యూ కెన్ కన్వర్స్, మేబీ డైలీ, మేబీ half an hour, maybe 1 hour. So it is a very nice app. I will recommend it in the link. You can join the app and then proceed your learning English communication. Thank you very much and best of luck.